కరవం ఏం చేసినా అంతేనండి. ఆ మాత్రం ఓవర్ యాక్షన్ చేయకపోతే వాళ్ళకి అస్సలు నిద్ర పట్టదండి బాబు. అయినా ఒకవేళ వాళ్ళకు తెలిసిన అమ్మాయి ఎవరైనా ఏడిపించేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలండి. లేకపోతే పెద్దోళ్ళ ముందట్టి బుద్ధొచ్చేలాగా క్లాసులు పీకించేస్తే సరిపోద్దండి. అయితే ఇప్పుడు ఏమంటావు అమ్మాయి? నువ్వు కూడా అలాగా ఓవర్ యాక్షన్ చేయకుండా ఉంటే నీకు కూడా మంచిది అంటాను, అంతేనా? కాకపోతే అక్కడ జరిగిందేంటో చూసేస్తే అసలు ఎందుకు ఇలా చేసి కేసెట్టించుకున్నారనేది మీకే అనిపించేస్తుందండి. సోషల్ మీడియాలో తమిళనాడుకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దోపిడీ కాని దోపిడీ వీడియో అది. వీడియోను చూసినప్పుడు ఓ బ్రిడ్జిపై ఓ వ్యక్తిని కొంతమంది కలిసి దోచుకుంటున్నారని అనిపిస్తుంది. అతడిపై దాడి చేస్తున్నారనే అనుమానం కలుగుతుంది. కానీ దీని వెనక పెద్ద స్టోరీ ఉందని ఆ తర్వాత తెలిసింది. ఒక వ్యక్తి ఆన్లైన్లో ఓ అమ్మాయిని వేధించాడు. ఈ విషయాన్ని తన స్నేహితులకి ఆమె చెప్పింది. ఆ వ్యక్తి అతడిని హెచ్చరించాడు. అయినా వేధింపులు ఆపకపోవడంతో బుద్ధి చెప్పాలని ఫ్రెండ్స్తో కలిసి ప్లాన్ చేశాడు. ఫేక్ ఐడితో చాట్ చేసి అతడిని ఓ చోటికి రప్పించాడు. ఆ వ్యక్తి మొబైల్ ఫోన్ దోచుకున్నారు. తమిళనాడులోని సేలంలో ఈ ఘటన జరిగింది. చెన్నైకి చెందిన బ్రాహ్మణ యాగం అనే వ్యక్తికి ఆన్లైన్ గేమింగ్ యాప్లో ఓ బాలిక పరిచయమైంది. అతడు ఇన్స్టాగ్రామ్లో ఫేక్ అకౌంట్ తెరిచాడు. ఆ బాలికను ఆన్లైన్లో వేధించడం మొదలుపెట్టాడు. దీంతో స్నేహితుడైన రామకృష్ణకు ఆమె మేటర్ చెప్పింది. ఈ నేపథ్యంలో బ్రాహ్మణ యాగానికి వార్నింగ్ ఇచ్చాడు రామకృష్ణన్. అయినా లాభం లేకపోయింది. వేధింపులు కొనసాగించాడు. దీంతో తన స్నేహితులతో కలిసి ఓ ప్లాన్ వేశాడు రామకృష్ణన్ అతడి స్నేహితులు కలిసి సోషల్ మీడియాలో ఫేక్ ఐడితో అకౌంట్ క్రియేట్ చేశారు. బ్రాహ్మణ యాగంతో చాటింగ్ మొదలుపెట్టారు. తెలివిగా అతడిని సేలం రప్పించారు. అక్కడి బ్రిడ్జిపై అతడిని అడ్డుకున్నారు. దొంగల మాదిరిగా యాక్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బైక్పై పారిపోయారు. బాలికను వేధించిన చాటింగ్లు ఉన్న ఆ మొబైల్ ఫోన్ను వారు ధ్వంసం చేశారు. ఆ రోడ్డుపై వెళ్తున్న ఒకరు దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఎంక్వైరీ మొదలు పెడితే అసలు విషయం తెలిసింది. బ్రాహ్మణ యాగం నుంచి మొబైల్ ఫోన్ దోచుకున్న రామకృష్ణన్ ఇద్దరు స్నేహితులను అరెస్టు చేశారు. అది నిజమైన దోపిడీ కాదని, ప్రతీకారమని పోలీసులకు క్లియర్ అయిపోయింది. ధ్వంసం చేసిన ఆ మొబైల్ ఫోన్లోని స్క్రీన్ షాట్లను గుర్తించారు. మొత్తం మీద ఒకటనుకుంటే మరొకటి జరిగింది. వీడియో మాత్రం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.